నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం? చాలా అద్భుతంగా ఉంది సార్. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం అయితే సాధించుకున్నామో అవి సఫలీకృతం అవుతున్నాయి, అది నెరవేరుతుందని చాలా అద్భుతంగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సన్నబియ్యం అండ్ గ్యాస్ 200 యూనిట్ల కరెంట్ అవన్నీ వృధా పథకాలు అంటున్నారు. ఇప్పుడు అతనుడు ఏం చేయలేని దద్దమ్మ. తెలంగాణ రాష్ట్రము 35,000 కోట్ల మిగులు బడ్జెట్ ని సంవత్సరానికి 70,000 కోట్లు అప్పులు కట్టే పరిస్థితి తెచ్చిన సన్యాసి మరి వృధానపోతే ఏమంటారు సార్? ఎందుకంటే ఆయన ఎలాగో ఇవన్నీ చేయలేకపోయిండు. ఉన్న పరంగా తన ఆస్తులు పెంచుకోవడం కోసం, తన కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడం కోసం తెలంగాణ సమాజం యొక్క అప్పులు పెంచిండు. అన్నింటిని పథకాలు వృధానే అంటాడు. ఈ రోజు పేద ప్రజలు వాళ్ళు తినడానికి, వాళ్ళు ఉండడానికి కనీస సౌకర్యాలు కల్పిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ప్రతి పేద రైతు ప్రతిరోజు చేతులు ఎత్తి దండం పెట్టి పోతాడు. దేవుని మొక్కడో తెలియదు నాకు, కానీ రేవంత్ రెడ్డి గారిని మొక్కే పోతాడు. ఎందుకు పోతాడు అంటే వాళ్ళు దొడ్డు బియ్యం తినలేక, సన్న బియ్యం కొనలేక, ఎట్లా తినాలనో, ప్రతి నెల ఎలా కొనాలనో అనుకునే సమయంలో రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాడు. ప్రతి నెల వాళ్ళకు 1000 రూపాయలు సేవ్ అవుతున్నాయి. నేడు ఈ బస్తీలలో నుంచి ఉద్యోగం చేయడానికి వెళ్తున్న ప్రతి మహిళకు ఫ్రీ బస్ వస్తుంది. నెలకు 2 నుండి 3 వేలు ఆదా అవుతున్నాయి. కరెంటు బిల్లు 500, 300, 500 వచ్చిన కుటుంబానికి ఫ్రీ కరెంట్ వస్తుంది. 1000 రూపాయల సిలిండర్ 500కు వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే ఒక సగటు ఫ్యామిలీకి ఒకటి ఏమనాలి? ఇప్పుడు ఫ్రీ బస్ తీసేస్తా అంటున్నావు కదా బిడ్డను, ఫ్రీ బస్ తీసేస్తానే పదం అని అమీర్పేట చౌరస్తలకు రా. ఆడోళ్ళు చెప్పులతో సన్మానం చేయకపోతే అన్నాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనకి 2 ఏళ్ల రేవంత్ అన్న పరిపాలనకి డిఫరెన్స్ ఏంటి? ప్రతి సంవత్సరం 70,000 కోట్ల అప్పులు కట్టే పరిస్థితి తీసుకొచ్చిన వారికి వీరు ఆ అప్పులను కడుతూ సంక్షేమ పథకాలు సజావుగా ముందుకు సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి చాకచక్యానికి, చాతుర్యానికి ఇది ఒక నిదర్శనం. ఇదే పాలన కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉంటే నేడు అరబ్ కంట్రీస్ కి మన తెలంగాణ రాష్ట్రాన్ని కుదవబెడుతుండే. తెలంగాణ రాష్ట్రం చదువుకున్న వ్యక్తి, మేధావి, విజ్ఞుడు, తెలంగాణ ప్రజలకు ఏదో సేవ చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి చేతిలో ఉంది కాబట్టి నేడు తెలంగాణకు సుభిక్షంగా ఉంటది రేవంత్ రెడ్డి గారి పాలనలో.